హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. శారీ కలర్ వచ్చేసి మంచి నేరేడు పండు కలర్ అండి. వీడియోకి వచ్చేసరికి కొంచెం లైట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నా వేలు దగ్గర ఎంత డార్క్గా ఉందో, ఇటు చూడండి లైట్గా ఉంది. ఈ డార్క్ కలర్ అనమాట శారీ కలర్ వచ్చేసి. పళ్ళు అండ్ పళ్ళు పళ్ళు బార్డర్, బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అండి. శారీలోని బ్లౌజ్ అయితే మనం వర్క్ వేయలేదండి, ఎందుకంటే శారీలోని బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ వచ్చేసింది, ప్లస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. వర్క్ కూడా మంచిగా ఫినిషింగ్ రాదండి, అందుకని చెప్పేసి ఆ పట్టు తీసుకొని వేసాము. ఈ బ్లౌజ్కి మనం ఆ పట్టు తీసుకొని వర్క్ వేసాం కదండి. ఈ వర్క్ మీరు ఆల్రెడీ చూసారు. దీనికి కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయండి, శారీకి జస్ట్ శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ మాత్రమే తీసుకోవాలి మనం. ఒకసారి డిజైన్ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. నిజానికి థ్రెడ్ కటింగ్ అవ్వలేదు, కుందన్ వర్క్ కూడా అవ్వలేదండి. బిజీగా ఉండటం వలన, బిజీగా అంటే ఏం లేదండి, వర్కులు వేయటం వలన నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నానండి. చూడండి అసలు బాగా మంచిగా కనిపించట్లేదే. అసలు ఎంత బాగుందంటే ఇది ఇలా చూస్తుంటే, డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగుందండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఈ వర్క్ నేను ఇప్పటికి ముగ్గురికో ఏమో వేసానండి, కానీ ఈరోజు అయితే 2 వేసానండి. ఇదే వర్క్ కావాలి అని అడుగుతున్నారు. లేదండి, మొన్న ఒకటికే 12 నీడిల్ మిషన్ మీద ఈ వర్క్ మొన్న ఒకటి వేసాను, అది చూసి ఇంకా ఇద్దరైతే ఇదే వర్క్ వేయించుకున్నారండి. ఉషా 550 మీద కూడా అంతకుముందు నేను ఇద్దరికి వేసాను అనమాట. ఈ వర్క్ అనేది సింపుల్గా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. చూడండి, షార్ట్ హ్యాండ్ ప్రిఫరెన్స్ చేసేవాళ్ళు ఈ బంచ్ ఒకటి, కింద బెడ్ వస్తుంది చూడండి పైపింగ్ లెక్క మనకి. ఇది శారీలోని కలర్ అనమాట, మీకు అందుకే అంత మంచిగా కనిపించట్లేదు. ఇవి మాత్రమే ప్రిఫరెన్స్ చేస్తారు. షార్ట్ హ్యాండ్స్ వాళ్ళకి 2 వస్తాయండి. అదే కొంచెం ఫుల్ హ్యాండ్ అనుకోండి, ఇక్కడ మనకి బార్డర్ కూడా యాడ్ అయ్యిద్ది అనమాట. ఇదే ఫ్లవర్స్తో బార్డర్ కూడా యాడ్ అయ్యిద్ది. చాలా బాగుంటుంది అనమాట, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. హ్యాండ్ చూసారు కదా, ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా చూసేద్దామండి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. చెప్పాను కదా, ఇదిగోండి థ్రెడ్ కటింగ్ అవ్వలేదు. ఈ థ్రెడ్ కటింగ్ చేసేసి కుందన్ స్టిక్ కూడా చేయాలన్నమాట. వీడియోస్ ఏం చేయట్లేదు కదండి కుదరక, అందుకని చెప్పేసి నిజానికి షేర్ చేయడానికి మీతో 5 to 6 బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. షేర్ చేయడానికి నాకు కుదరట్లేదు అనమాట. మా ఓన్ హౌస్ దగ్గర ఏంటంటే మెయిన్ సెంటర్ పక్కన అనమాట. అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువగా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. లారీలు, కార్లు, ఇంకా బస్సులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. అటు సైడ్ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఆ డ్రిమ్మింగ్ సౌండ్స్ తెగ వస్తున్నాయండి. అందువల్ల నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. లేదంటే ఒక 5 నిమిషాలు మిషన్ ఆఫ్ చేసైనా నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోస్ పెట్టొచ్చు. నా మెయిన్ ప్రాబ్లం అదేనండి, అందుకని చెప్పేసి మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నాను. వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో, చక్కగా గోల్డ్ కలరు అండ్ శారీలోని కలర్తో రియల్గా చూస్తే మాత్రం ఎంత అట్రాక్టివ్గా ఉందంటే చాలా బాగుంది. నేను అసలు నిజానికి ఇది మంచి లుక్ వస్తుందా లేదా అనుకున్నానండి. ఈ అక్క అయితే మన సబ్స్క్రైబర్ అండి, కాకినాడ నుంచి మొన్న 3 బ్లౌజులు పంపించారు కదా, 3 శారీస్తో పాటు 2 అక్కకి అందించగలిగాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ దొరకలేదండి కలర్ కాంబినేషను. అందుకని చెప్పేసి నేను ఇంక నిదానంగా పంపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే కంప్లీట్ చేసేసానండి. అక్క దగ్గరికి ఈ బ్లౌజ్ పంపించాలన్నమాట, అందుకని చెప్పేసి కంప్లీట్ చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే, నేను ఒకసారి మీకు ఎండింగ్లో మాత్రం దీన్ని క్లియర్ వీడియో అయితే చూపిస్తాను. చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషను. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మాకు హెవీ లుక్ కావాలంటే ఈ వర్క్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను మాత్రం. నిజంగా అండి, ఈ వర్క్ చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపించింది. తక్కువ బడ్జెట్లో మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట, కానీ గ్రాండ్ లుక్ వస్తుంది. ఇంకా కుందన్ ఫినిషింగ్ అయిన తర్వాత, థ్రెడ్ కటింగ్ అయిన తర్వాత అసలు ఎంత బాగుంటుందో షార్ట్స్లైనా మీకు అందిస్తానండి ఖచ్చితంగా. మొన్న కూడా పెళ్లి కూతురు బ్లౌజ్ నేను షార్ట్స్లైనా అందిస్తానన్నాను, అందించలేకపోయాను. వీడియో ఉంది, చూసి కొంచెం ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్తో కానీ సాంగ్స్తో అయితే పెట్టేస్తాను. ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు కనుక మన దగ్గర వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లోకి వచ్చి హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మీరు నాకు శారీ అండ్ బ్లౌజ్, మెజర్మెంట్ బ్లౌజ్ కొరియర్ చేశారంటే నేను వర్క్ కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తానండి. వాట్సాప్లో హాయ్ పెడితే మనం డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు అని చెప్పాను కదా. బూటీస్ అయితే మంచిగా ఇలా ఇచ్చేసానండి. ఇప్పుడు సెకండ్ 1 బ్లౌజ్ అయితే చూపిస్తానండి. నేను మిషన్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం వేసాను అనమాట మిర్రర్ వర్క్. ఓల్డ్ శారీ అనమాట. ఓల్డ్ శారీ వాళ్ళ పెళ్ళిళ్ళ టైం అప్పుడుదంటండి, కస్టమర్ పెళ్లి టైంలోదంట.
చూడండి ఒకసారి. ఇదైతే చెప్పాను కదా ఓల్డ్ శారీ, సాటిన్ టైప్లో ఉంటుందండి. క్లాత్ వచ్చేసి సాటిన్ టైప్లో ఉంటుంది. ఇది బ్రౌన్కి ఆరెంజ్కి మిడిల్ కలర్ అనమాట. కొంచెం బ్రౌన్ అండ్ ఇదంతా గోల్డ్ ఫ్లవర్ అండి. అంటే జరీ వీవింగ్ కాదనమాట, థ్రెడ్ వీవింగ్ అనమాట. ఇది వచ్చేసి బ్రౌన్ లైన్స్ అనమాట. శారీ వచ్చేసి మనకి ఇట్లాగా లైట్ కలర్, క్రీమ్ కలర్ అండి, లైట్ క్రీమ్ కలరు. శారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలరు. చూడండి శారీ అయితే ఇలా ఉంది. నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు శారీని, ఎందుకంటే ఇంకా కలర్స్ ఏమి లేవు కదా, అందుకని చెప్పేసి. శారీ అయితే ఇదనమాట. ఈ శారీకి నేను వర్క్ ఎలా వేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. దీనికైతే కుందన్స్ అంటించాల్సిన అవసరం లేదండి, థ్రెడ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి జాస్మిన్ పట్టు మీద వచ్చిందనమాట మనకి వర్క్. జాస్మిన్ పట్టు ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ పట్టు కలిస్తే ఆ పట్టు మీద తీసుకుంటాం వర్క్, జాస్మిన్ పట్టు మీద కలిస్తే జాస్మిన్ పట్టు తీసుకుంటాం. కస్టమర్ చాయిస్ అంటే వాళ్ళు తెచ్చుకుంటేనండి, మనం తీసుకురావాలంటే ఎన్నో షాపులు తిరుగుతూనే ఉంటాం కలర్ కరెక్ట్గా దొరకాలని చెప్పేసి. దొరకనప్పుడు ఆ పట్టు అయినా జాస్మిన్ పట్టు అయినా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటామండి. డిజైన్ చూపిస్తాను చూడండి. నిజంగా అసలు చాలా అంటే చాలా, ఇది కూడా తక్కువ బడ్జెట్లో మనకి హెవీ లుక్ వస్తుందండి. ఇది వచ్చేసి చూసేయండి, మిర్రర్ వర్క్ అండి. నిజంగా ఇక్కడ నాకు లైట్ షేడ్ అనేది అంత మంచిగా లేదనమాట, అందుకని మీకు సరిగ్గా తెలియట్లేదండి. ఎండింగ్లో అయితే వీటి క్లియర్ వీడియోస్ పెడతాను, ఒకసారి చూడండి. మీకు షేర్ చేయడానికి కూడా చాలా బ్లౌజులు ఉండి థ్రెడ్ కటింగ్ అవ్వలేదు, కుందన్ వర్క్ అవ్వలేదు అనమాట, అందుకని చెప్పేసి షేర్ చేయట్లేదు. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి, దగ్గరగా చూడండి. నేను ఈ వర్క్లన్నీ కూడా 12 నీడిల్ మిషన్ మీదే వేస్తున్నానండి. ఉషా 550 మొన్న రిపేర్ వచ్చిందని చెప్పాను కదండి. రిపేర్ అంటూ ఏమీ లేదంట, టెక్నీషియన్ వచ్చారు. కొత్త మిషన్ కదండి, కొంచెం మనకు తెలియని ఏంటి అంటే, నేను రీసెంట్గా నేర్చుకున్నదే కదా. రీసెంట్గా అంటే 9 months అవుతుందండి. మిషన్ విషయంలో ఎక్స్పీరియన్స్ అయ్యే కొందే మనం పాత పడతామండి, 9 monthsకే పాత పడమన్నమాట. బాబిన్లు ప్లాస్టిక్ వస్తాయి కదండి ఉషా 550కి, అవి ఎక్స్పైర్డ్ అయ్యాయి అనమాట. అందువల్ల అన్నీ ఉబ్బిపోయినాయి, ఆ బాబిన్లు అన్నీ కూడా ఉబ్బినాయి అనమాట. ఇంత సైజులో ఉన్నది ఏంటా ఇంతగా కనిపిస్తుంది అనుకుంటున్నాను, కానీ 12 నీడిల్ మిషన్కి బాబిన్ చిన్నగా ఉంటుంది. అది చూసి ఇది చూస్తే నాకు అలా డిఫరెన్స్ అనిపిస్తుందేమో అనుకున్నానండి, కానీ నిజానికి నా మిషన్కి ప్రాబ్లం ఏం లేదు. బాబిన్స్ మొత్తం ఎక్స్పైర్డ్ అయినాయి అనమాట. కొత్త బాబిన్స్ అయితే తెప్పించాము, ఇంకా దీన్ని చూసుకోవటమే సరిపోతుందండి. ఇంకా దాన్ని ఎక్కడ చూసుకుంటానంటే దానిపైన వర్కులు వేయట్లేదు, కానీ దాన్ని త్వరలో సేల్కి అయితే పెడతాను. పెడితే మాత్రం మీలో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తా, వీడియో అయితే చేసి పెడతానండి దాని గురించి కూడా. దీనికి కూడా థ్రెడ్ కటింగ్ అవ్వలేదండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. అసలు ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందోనండి. ఇది వచ్చేసి బ్యాక్, మనకి బ్యాక్ మొత్తం కూడా బూటీస్ ఇచ్చాను. వీళ్ళు మన సబ్స్క్రైబర్సేనండి, వాళ్ళలో అభిమానించే వాళ్ళండి వీళ్ళు. మన వీడియోస్ చూసే మన దగ్గరికి వచ్చారు, వర్కులు మంచిగా ఉన్నాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి, ఫ్రంట్ కూడా చూసేయండి ఒకసారి. ఇది వచ్చేసి ఫ్రంట్, హ్యాండ్స్ కూడా చూసారు కదా. వీడియో అయితే ఒక్కసారి డీటెయిల్డ్గా పెడతానండి మీకు, చూడండి. చూసారు కదా, అసలు వీడియో బ్యాక్ వీడియో పెట్టి 2 బ్లౌజెస్ కూడా ధనాధన్ ఫటాఫట్ చూపించేస్తాను. ఇలాంటి మంచి వర్కులు మీరు వేయించుకోవాలంటే ఏం చేయాలి, డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు హాయ్ పెట్టారంటే ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు కూడా వేయించుకోవచ్చు. అలాగే మీరు వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మంచి డిజైన్స్తో మీ అందరి ముందుకు వస్తాను. బాయ్ అండి. ఎండింగ్లో వీడియోస్ చూడండి. చెప్పాను కదండి, మీరు బ్యాక్ కెమెరాతో చూస్తే అసలు మీ ఇంప్రెషన్ మొత్తం కూడా మారిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాను కదా. చూడండి, ఇదిగోండి థ్రెడ్ కటింగ్ అవ్వలేదు, అలాగే కుందన్ ఫినిషింగ్ కూడా అవ్వలేదండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. నేరేడు పండు కలర్ పింక్ కలర్ మీద ఏమంత బాగుంటుందిలే అనుకున్నానండి నేను. గోల్డ్ అండ్ నేరేడు పండు కలర్తో మంచి కలర్ వచ్చేసిందండి, అసలు మంచి లుక్ వచ్చిందనమాట. బూటీస్ కూడా ఇచ్చేసాను చూసారు కదండి. ఈ థ్రెడ్ కటింగ్ మొత్తం చేసేసి పైన ఒకటి కింద ఒకటి కుందన్ స్టిక్ చేసామంటే, ఈ ఫ్లవర్ బూటీస్ మధ్య కూడా మనం ఇచ్చామంటే అసలు ఎంత మంచి లుక్ వస్తుందో. హ్యాండ్ కూడా చూసేద్దాం. చూడండి హ్యాండ్ ఒకసారి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉన్నది ఉండటే చెప్తానండి, మీ అందరికీ కూడా అర్థం అవ్వాలని చెప్పేసి.
తక్కువ బడ్జెట్లో మనకి హెవీ లుక్ వస్తుందని చెప్పాను. ఇది వచ్చేసి మనకి బద్ద అంటే పైపింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ బంచ్ అనమాట. షార్ట్ హ్యాండ్స్ వాళ్ళు ఇలా వస్తుందండి. షార్ట్ హ్యాండ్స్ ప్రిఫరెన్స్ చేసే వాళ్ళకి ఇలా వస్తుంది. అదే కొంచెం ఫుల్ హ్యాండ్స్ కావాలన్న వాళ్ళకి ఈ ఫ్లవర్ బూటీస్తోనే మనకి నెక్కు వచ్చింది చూసారు కదండి. అదే బార్డర్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. అసలు ఇంకెంత మంచి లుక్ వస్తుందంటే ఫుల్ హ్యాండ్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఫ్రంట్ కూడా చూసేద్దాం ఒకసారి, ఎందుకంటే మొత్తం కూడా క్లియర్గా చూపించేస్తాను. అసలు ఎంత మంచిగా ఉందో చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. చూసారు కదా ఎంత బాగుందో. నిజానికి ఇలాంటి వర్కులు మీరు కూడా వేయించుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే సరే ఒక మాట చెప్తానండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానని చెప్తున్నాను కదా, అది కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి యూట్యూబ్, నాకు వీడియో అనేది అప్లోడ్ అవ్వదనమాట. పాత వీడియోస్లో అయితే నేను స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను షార్ట్స్లో, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి, నా నెంబర్ అయితే కనిపించింది. నేను ఇంకొక బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూద్దాం. మిర్రర్ వర్క్ కూడా షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి లైట్ కలర్ బ్లౌజ్ అవటం వలన మీకు అంత మంచి లుక్ తెలుస్తుందో తెలియట్లేదు, కానీ వర్క్ ఉందండి. రియల్గా చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను మిషన్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం అండి మన సబ్స్క్రైబర్కి వేసాను డైరెక్ట్గా మిర్రర్ వర్క్. సింపుల్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. తక్కువ బడ్జెట్లో, సింపుల్గా కాదు తక్కువ బడ్జెట్లో మీకు మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ మిర్రర్ వర్క్. శారీకి కొంచెం చిప్స్ అనేవి స్టిక్ చేసి వచ్చినాయి అనమాట. ఓల్డ్ శారీ అని చెప్పాను కదండి. ఇది వచ్చేసి సిల్వర్ జరీని అవుట్లైన్ ఇచ్చేసాను, గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్తో అయితే వర్క్ ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ కూడా చూసేయండి, వీడియో లెంత్ అయిపోతుందండి. ఇదిగోండి చూసేయండి, ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. అసలు ఫినిషింగ్ వచ్చిందండి, ఎంత బాగా వచ్చింది. ఇది వచ్చేసి నేను 12 నీడిల్ మిషన్ మీద అయితే వాడుతున్నానండి. ఇప్పుడు ఉషా 550 వాడటానికి నాకు టైం కుదరట్లేదు అనమాట. రెండు చూడాలంటే చూడలేనులేండి, ఎందుకంటే కొత్త కదా. ఈ 12 నీడిల్ని మనం హ్యాండిల్ చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఇది వచ్చేసి బ్యాక్ అండి, ఒక్కసారి చూడండి బ్యాక్ని. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి బ్యాక్, మీకు ఇప్పుడు మంచిగా తెలుస్తుంది చూడండి. తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ వస్తుందండి మిర్రర్ వర్క్ అనేది. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది. అదే డార్క్ కలర్ బ్లౌజ్ పీస్ అయినది ఎక్సలెంట్గా ఉండేదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కనుక మన ఛానల్లో చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.